సో కరెంట్లీ మన కెమెరామ్యాన్ క్యాండీ మమ్మీని వదిలేసిపోదామా బండికి రాయల్ ఎన్ఫీల్డ్ లోగా తీసేసి నైట్ ఓపెన్ ఉండదంట. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో దేవుళ్ళలోనే నాకు బాగా నచ్చే దేవుడు మహాదేవుడు. అండ్ ఆ మహాదేవుడిది ఈరోజు శివరాత్రి, ఒక స్పెషల్ డే అనమాట. సో ఈ స్పెషల్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నది మీ అందరికి చూపిద్దాం అనుకున్నది నాదొక చిన్న తపన. సో క్యాండీ ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అభిషేకం చేయడం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివరాత్రి ఉందో 10 years తర్వాత 12 years తర్వాతలో వచ్చే శివరాత్రి ఉంది. అంటే శివరాత్రి ఒకసారి వదిలేస్తే పట్టుకోవడం అన్నట్టు ఉంటుంది చూడ. అలాంటి శివరాత్రి అని ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే బేసిక్ గా శివరాత్రి రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. నేను శ్వేత కూడా ఉపవాసం ఉన్నాము. సో ఉపవాసం ఉండాలంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఉపవాసం స్టార్ట్ చేయలేము, ఒకవేళ విశేషం ఉంటుంది. సో మేబీ అది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కదా, అది ఈ దినం అన్నమాట. కరుణావతారం సంసారసారం. You should not put with the hand. You should only use. అయిపోయిందా నీ అభిషేకం? అయిపోయిందా మేడం? అయిపోయింది. Right. చెప్పు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. This side. This side. ఓం నమః శివాయ. గుడ్. చలో ఇల్లంతా చూపెట్టాలి మనం, ఇల్లంతా చూపిద్దాం. ఇక్కడ పైన తాతలకు చూపిస్తా. మొక్కి పో అని చెప్పిన, మొక్కి నువ్వు బటర్ఫ్లై క్యాచ్ చేయదా. మా క్యాండీకి ఒకటే పని, ఒక్కసారి రెడీ అయిందా గల్లీలో బయట తిరుగుతూనే ఉంటుంది బటర్ఫ్లై అని చెప్పి ఏదో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. బట్ చూడండి ఎంత పెద్ద అయిపోయింది క్యాండీ. చూస్తా నౌ షీ ఈజ్ ఆల్మోస్ట్ 4 years. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది క్యాండీ చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తారు కదా, లైక్ సిన్స్ లైక్ బేబీ టైం నుంచి, లైక్ 2 months 3 months 4 months 1 year 2 year 3 year అండ్ రైట్ నౌ షీ ఈజ్ 4 years. అరే దుమ్ము నడు బిడ్డ, ప్లీజ్ దా లోపల నడు. I will get real butterflies to you. I will get a real butterfly and real butterfly net. You first chalo inside nadu. I'll give you more small net. Nadu ra. Yo Jeja Mukeshi manam good temple ravanu. You don't want to come to temple? Huh? What there will be? There will be Shiva. There will be Lord Shiva inside the temple. There will be big linga. Metro train వస్తుంది దానిలోకి వస్తుంది. వాటర్తో క్లీన్ చేసుకోదా, వాటర్తో క్లీన్ చేసుకో నడువు. ఆల్రెడీ ఇంట్లో పూజ అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి పోయి వస్తే ఆల్మోస్ట్ శివరాత్రిది డే పూజ అయిపోతుంది. సాయంత్రం ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపవాసం విప్పేటప్పుడు. అండ్ మా క్యాండీ ఏ బైక్ మీద పోదామంటే, మన ఇంట్లో ఇప్పుడు 2 బైక్స్ ఉన్నాయి. మా క్యాండీ ఈ బైక్ సెలెక్ట్ చేసుకుంది, ది రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటిఆర్. చలో క్యాండీ దా పోదాం, ఎక్కువ పైకి ఎక్కువ. వస్తావా? నేను పోవాలా? వస్తావా? ఎక్కువ మళ్ళీ బండి. ఏ బండి మీద పోదాం? ఏది యాక్టివానా? ఈ బైక్ పేరు ఏం పేరు? ఏంది తెలుసా నీకు బైక్ పేరు? వావ్ క్యాండీ, ఐ లవ్ యూ క్యాండీ. I don't know, ask mommy. Go and ask. Wow. Do you know? Super meteor. Do you know the bike name? I don't know. She knows. She can also ride the bike. క్యాండీ నీకు నడిపడానికి వస్తుందా? చిన్నగా ఉన్నావా? నేర్చుకుంటావా నువ్వు? ఓకే. ముందాక క్యాండీ తోటి కన్వర్జేషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు క్యాండీ చాలా నీట్గా మాట్లాడుతుంది, కన్వర్జేషన్ చాలా స్మూత్గా ఉంటున్నాయి. నానా కమింగ్, రిమూవ్ యువర్ ఫింగర్. ఓకే. సో కరెంట్లీ మన కెమెరామ్యాన్ క్యాండీ. ఈ బైక్ చూడండి, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటిఆర్.
దీని టర్నింగ్ రేడియస్ చాలా తక్కువ ఉంది, అసలు నాకు నచ్చలేదు ఈ విషయం. అండ్ బండి వీల్ బేస్ కూడా ఫ్రంట్ నుంచి వెనకాల దాకా చాలా పెద్దది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండికి అంటే సేమ్ ఇదే బండికి రాయల్ ఎన్ఫీల్డ్ లోగా తీసేసి హార్లే డేవిడ్సన్ అనో లేకుంటే కవాసాకి అనో ట్రాంప్ అనో పెడితే మాత్రం ఇప్పుడు కరెంట్లీ దీని కాస్ట్ 4 lakhs చేంజ్ ఉంది. ఆ బ్రాండ్ పేరు చేంజ్ చేస్తే 10 లక్షలకు ఈజీగా కొనుక్కుంటారు జనాలు. 10 lakhs ఈజీ. పని చేసినా సగం వీడియో రికార్డ్ చేస్తారా? కావచ్చు, చైన్ నొప్పిలు వేసే ఉండొచ్చు. మస్తు ఉంది శ్వేత బండి అయితే, నాకు బాగా నచ్చింది బండి. శివరాత్రి అర్థమైందంటే శివరాత్రి రాగానే చలి శివ అని చెప్పి వెళ్ళిపోతుంది. చలికాలంలో నాకు బాగా నా మనసు ఉండే పైన నార్త్లో స్నోలో రైడ్ చేయాలని, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ కాలేకపోయింది. అవుతుంది నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ అవుతుంది కాకపోతే, కానీ ఏదో ఒకసారి అయితే కంపల్సరీ అవుతుంది. ఏమో మరి అది తెలియదు. చలో ఎక్కంట్రా పై నడవంట్రా పై పోదాం. ఇవి కావాలి కదా మమ్మీ కావాలా అయితే మమ్మీ చేతిలో ఉన్నది కావాలా? పాపం మమ్మీని కూడా తీసుకోదాం బెట్ట, మమ్మీ మన మమ్మీయే కదా. దాదా రాలేదా? రావాలి పోయిసాం. ఇట్లా దిగుదామా? ఇట్లా దిగుతాను. నువ్వేమొద్దు, మేము ఇద్దరం మమ్మీని తీసుకుందాం వద్దా? మమ్మీ వద్దా ఫోటోలో? అట్లా మంది పెట్టా. మమ్మీ మన మమ్మీ కదా పాపం. 2 రోజులు ఏమొచ్చింది హాస్పిటల్కి పోయి నా బిడ్డను మార్చేసి. అంటే మనం తినడానికి అప్పుడప్పుడు 4, 5 అప్పుడప్పుడైతే తినడం కూడా మర్చిపోతాం. ఆ రోజు ఆకలి కాదు మనకి, పనిలో బిజీగా ఉంటాం. ఎస్పెషల్లీ శివరాత్రి రోజు ఎప్పుడైతే మనం ఉపవాసం చేద్దామని చెప్పి అనుకుంటామో ఆ టైంలో సడన్గా నాకు ఆకలి అవుతుంది, నా వల్ల అయితే లేదు, నేను ఇప్పుడు తినాలి అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయినా సరే మధ్యాహ్నం 3 o'clockకి 4 o'clockకి తింటా. ఈరోజు టైం 5:30 అవుతుంది. విభసంగా ఆకలి అవుతుంది, చక్కెర వస్తుంది, నా వల్ల కాదు, నేను ఇప్పుడు ఇక్కడ పడిపోతా అన్న ఫీలింగ్లో ఉన్నా. నేను ఎందుకో తెలియదు, మేబీ శివరాత్రి ఎఫెక్ట్ అనుకుంటా. ఇంకో 1/2 hour ఎట్లయినా ఉపవాసం ఇడిచేస్తాం. తిను 3 గంటల వరకు చాయ్ ఉండదు, పాలు ఉండదు, నీళ్ళు తాగు. ఇవాళ ఏమిటో ఆకలి అవుతుంది. ఏమో తెలియదు, నిజంగా ఆకలి అవుతుంది నాకు, నిజంగా. శివరాత్రి అంటే శివుడి సన్నిధిలో శివుడికి వేస్తుంటే ఆకలి కాదు. నాడు పూజ చేసందా ఎంతసేపు శివుడి సన్నిధిలోనే ఉన్నా. కనిపించిందా? ఎల్లుకుందాడా? అడనే ఉంది. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుండే నైట్ ఈరోజు ఎట్లయినా సరే బయటికి రైడ్ పోవాలి, అది కూడా సూపర్ మీటిఆర్ పైన. అండ్ కూడా స్పెషల్ అకేషన్ మహాశివరాత్రి. సో శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం మేము జాగరణ చేస్తుండే, క్రికెట్ ఆడుతుండే, మూవీస్ చూస్తుండే. సో ఈసారి శివరాత్రి మీరు ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నారా, మూవీ చూస్తున్నారా, భూ కైలాసం ఆడుతున్నారా, లేకుంటే నాలాగా ఎక్కడికైనా నైట్ రైడ్ చేస్తున్నారా చెప్పండి. సో కరెంట్లీ టైం 12:10 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 12:10. లెట్స్ సీ ఎక్కడ దాకా వెళ్ళగలుగుతామో, ఏం చేస్తామో చూడండి. లెట్స్ గో. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. ఫస్ట్ టైం అనుకుంటా ఈ టైంకి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా, అది కూడా గోప్రోలా. టైం 12:11 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ రాత్రిపూట ఎలా ఉంటుంది ఏందన్నది మీ అందరికీ చూపిస్తా. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈడికి వెళ్ళి ట్యాంక్ బండ్ పోదామా? ఫస్ట్ ట్యాంక్ బండ్ సైడ్ పోదాం. ట్యాంక్ బండ్ సైడ్ పోయి ఒక ఛాయ్ తాగుదాం. జాగ్రత్త కదా, అంటే ఈరోజు శివరాత్రి కదా, పోలీసులు కూడా గట్టి తిరుగుతున్నారు. దుకాణాలు మనం ఓపెన్ ఉంటే క్లోజ్ అయిపోయినాయి, మేబీ పెట్రోలింగ్ కావచ్చు. శ్వేతకు నాకు పెళ్ళి ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది, అంటే ఇంకో 2 months అయితే 5 years అయిపోతుంది.
అండ్ మా పెళ్ళైన తర్వాత ఇంతవరకు ఎప్పుడు మేము పర్పస్ఫుల్లీ 12 o'clockకి 1 o'clockకి బయటికి ఇట్లా వచ్చి రైడ్ చేయాలి. ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం 5 years తర్వాత. ఇగో ఈడ కెఫే మళ్ళీ, అది MELLI కెఫే మళ్ళీ. అండ్ ఇగో శివరాత్రి జోష్ కనిపిస్తుంది ఇక్కడ. చాలామంది రాత్రిపూట బైక్స్ పైన తిరుగుతున్నారు. ఈరోజు మనకి ఇక్కడ కంటెంట్ ఇచ్చేటట్టున్నాడు. ఏంది ఇది వీడు ఇట్లా ఇట్లా క్రాస్ చేసిపోతాడు వీడు సిగ్నల్స్. అరే పోతారు, అరే అజీబ్ చూస్తున్నా. వీళ్ళు మన దేశం వాళ్ళేనా? వీళ్ళు బయట దేశంకి వెళ్ళి వచ్చిర్రా వీళ్ళంతా? అరే ఈ దేశమేనా ఆరామ్ ఇది? షుగర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పోతుండే ఈడ. ఏ బండి మీద ముగ్గురు మజా వస్తుంది. కాకపోతే ఒకప్పుడు మేము కూడా పోతుండే ఇట్లా ముగ్గురం, కానీ ఇట్లా అడ్డగోలిగా నడిపేకుంటుండే, జర డీసెంట్గా నడిపిస్తుండే. హైదరాబాద్ సిటీ చూడాలంటే కరెక్ట్ టైం రాత్రి 12 గంటల తర్వాత. హైదరాబాద్ సిటీ అంతా ప్రశాంతంగా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఏడికి కావాలంటే ఆడికి పోవచ్చు. మేబీ ఈరోజు శివరాత్రి ఎఫెక్ట్ కావచ్చు. చాలామంది ట్రిపుల్ రైడింగ్స్లో ఇంత ట్రాఫిక్ కనిపిస్తుంది, కానీ బేసిక్గా ఉండదు. అయ్యా ఇదేంది బంద్ చేసినట్టు ఈడ? కాదు, ఈడ బంద్ ఉంది. మళ్ళీ ఏడికి వెళ్ళిపోవచ్చు మనం ట్యాంక్ బండ్ పోవాలంటే? ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది చూడు, అది ట్రై చేసాం. మళ్ళీ ముంగట గాంధీ భవన్ దగ్గరికి వెళ్ళిపోదామా? గాంధీ భవన్ అంటారు, అదే ప్రతిభా భవన్ అనేది ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఒక సెట్ లెక్క వేసి పెట్టారు. ఇదే ప్లేస్లో ఖైరతాబాద్ గణేషుని కూర్చోబెడతారు. ఈయనే, ఎగ్జాక్ట్లీ ఈయనే. ఖైరతాబాద్ గణేషుని కూర్చోబెట్టడం కాదు, మొత్తం కన్స్ట్రక్షన్ ఇక్కడ చేస్తారు. అండ్ ఇడికెళ్ళి మనం ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇట్లా వెనకాలకి వెళ్ళి. నార్మల్గా గణేషుని టైంలో అయితే ఇక్కడ నడవడానికే జాగా ఉండదు. మస్తు బ్యూటిఫుల్ సైట్ అది చూడడానికి. ఇగో మొత్తం అంతా చూడు, ఇగో ఈయన అయింది చూడు మొన్న హైదరాబాద్ ఈ రేస్. ఇగో ఇదే రూట్లో అయింది మొత్తం. ఇట్లా ఈ బ్యారిగేడ్స్ మొత్తం అంతా దానికే పెట్టారు. అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయిపోయినాం ఆ రేసు. నెక్స్ట్ టైం ఎప్పుడైతే డెఫినెట్లీ చూడాలి. ఇగో పార్టిసిపెంట్స్ కూర్చోనికే చైర్లు గీర్లు. ఐమాక్స్ ముంగటికి వెళ్ళి ఫార్ములా 1 రేసింగ్ అయింది హైదరాబాద్లో. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఎవరికి ఎట్లాంటి ఉపయోగం అవుతుందో తెలియదు, కానీ జనాలు అయితే వచ్చిర్రు చూడడానికి, ఎంజాయ్ చేసిర్రు. రాత్రి కాగానే స్మెల్ ఇట్లా దారుణంగా వస్తుంది ట్యాంక్ బండ్లోకి వెళ్ళి. అదొకటే ప్రాబ్లం, ఇక్కడ వచ్చి తిరగాలన్నా కూర్చోవాలన్నా. एक्सेप्ट ऑल इट्स अ ब्यूटीफुल साइट टू सी। चादरगढ़ से आए तुम लोग? कैमरे में चालू है कैमरा। अब पूरा चालू है रे भाई कैमरा में अभी। हाँ क्या करते तुम लोग अभी? हम स्टंट्स करने आए रोड पे स्टंट्स करने आए। रोड पे स्टंट्स नहीं करना रे, खाली जगहों पे करना। वीडियो लेके क्या करना मैं? मेंशन करके डालो इंस्टा पे। क्या बोल के डाला? मेंशन करो मेंशन। क्या बोल के मेंशन करना? अरे क्या इंस्टाग्राम है मेरे पास। ब्लॉग डालो। क्या बोल के डालूं बोल? हाँ राइडर लोग। तुम पूरे लोग राइडर लोग आए? कहाँ कहाँ गए रे तुम लोग राइडर? पूरा शहर फिर के आए। पूरा शहर फिर के आए। नाम तेरा नाम क्या है? इरफान। जबरदस्त पैंट है रे तेरा, जबरदस्त पैंट जबरदस्त शर्ट है, पूरा रिकॉर्ड हो रहा है। अच्छा 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 आई आई कुछ तो भी करो, ध्यान से करो, समझ में आ रहा? बाजू ले लो अपने गाड़ियाँ। आई हाय अरे ओ हाय 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 అయితే టీఆర్కే లేదు కానీ పోరలు సైకిల్ మీద అటు ఇటు తిరుగుతున్నారు, స్టంట్లు చేస్తారంటే ఆగిన। हाँ बोलो भाई। कर लेते जाओ। हाँ जाओ। हाँ कैमरा चालू है। हाँ हाँ रे 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 ది లాంగెస్ట్ వీలీ వీడు కొట్టింది అయితే। వాడు చూడే అసలు
అరే రైడర్ పక్కకు రారా నాయన. అరే వీళ్ళు పోలీసు వాళ్ళ ముంగడ కొట్టుకుంటూ పోతుర్రే వీళ్ళు. రైడర్లు డే టైం నాకు అనిపించదు. డే టైంలో మొత్తం అంతా బిజీ బిజీగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎట్లా అనిపిస్తుంది అసలు? బాబా దీన్నే అంటారు. బాయ్ 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 బాయ్, కలుద్దాం మళ్ళీ. ప్రగతి భవన్. ఎక్సెప్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేయండి పిల్లల్ని కూడా. వాళ్ళు నిజంగా చాలా సాలిడ్గా స్టంట్స్ చేస్తున్నారు. బా ఇది తెలుసా? ఇదేంటి తెలుసా? ఇది తెలంగాణ అమరవీరుల చిహ్నంగా ఒక జ్యోతి అన్నమాట. ఇదంతా ఒక దీపంలాగా కడుతున్నారు, నేను మొన్న చూసిన. అండ్ దీని మెటీరియల్ కూడా ఏదైతే ఉందో మొత్తం ఆ క్రోమ్ టైప్ మెటీరియల్ ఒక టెంపరేచర్ దాకా హీట్ అవుతుంది. దాని తర్వాత హీట్ కాదు. ఇక ట్యాంక్ బండ్లా ఈ టైంకి మేము తిరుగుతున్నాం. అది మా బండి కూడా కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరుగుతున్నాం. అయినా కానీ మన సబ్స్క్రైబర్స్ మనల్ని గుర్తుపడుతున్నారు. ఈ బండి గురించి నేను ఏడా పోస్ట్ కూడా చేయలేదు, ఇంకా యూట్యూబ్లో వీడియో కూడా రాలేదు. బట్ స్టిల్ మన సబ్స్క్రైబర్స్ వచ్చి హాయ్ బ్రో, బాగున్నావా బ్రో అని చెప్పి అడుగుతున్నారు. కానీ మన యూట్యూబ్ వీడియోస్కి ఏమవుతుంది? ఎందుకు మన సబ్స్క్రైబర్స్ దాకా పోతలేవు? నోటిఫికేషన్లు ఎందుకు పోతలేవు? అరే యూట్యూబ్ ఏం చేస్తుర్రా భయ్ మీరు మాతోటి? అరే ఇదేం చేసిర్రా భయ్? అంతా తోపుకాళ్ళు ఉన్నారు, తోపు మీద కూర్చున్నారు అంతా. పోలీసు వాళ్ళు చూస్తే పొంగి వదిలేస్తారు ఒక్కొక్కరు. అట్లా చేయకుండా భయ్, ఇట్లా చేస్తేనే మొత్తం అసలు ఏది యాక్సెస్ లేకుండా చేసేస్తారు మనకి. పెద్ద గ్రిల్ కట్టేస్తారు, ఇంకా అవకాశమే ఉండదు మంచి ఫోటో దిగనికే. అందుకే గిసుంటి చేయొద్దు, ఫోటో దిగాలి, ఎంజాయ్ చేయాలి, కానీ గిసుంటి లెక్కలు చేయొద్దు. ఓకే, వన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనం ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ సైడ్. ఇప్పుడు మనం ఇంకో సైడ్ ఆఫ్ హైదరాబాద్ సైడ్ పోతున్నాం. ఇదేంటంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. అండ్ దీని తర్వాత మనకు హైటెక్ సిటీ తగులుతుంది. హైటెక్ సిటీ నుంచి ఒకవేళ రాత్రిపూట ఏమైనా తినాలనుకుంటే మనం అటు సైడ్ కూడా పోవచ్చు, లైక్ గచ్చిబౌలి సైడ్. ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో నిరంతరంగా ఐటీ ఫంక్షన్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ అది కావాలంటే క్యాఫెటీరియాస్, క్యాంటీన్స్, హోటల్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. మనం అటు సైడ్ పోతే మనకు తినడానికి కూడా ఏమైనా దొరుకుతుంది. నాకు కరెంట్లీ ఆకలి అవుతుంది, ఏమన్నా ఒకటి తింటా. టైం 1:14 అవుతుంది. సో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. సో కరెంట్లీ టైం 2 అవుతుంది అండ్ డ్రైవింగ్ కెఫే దగ్గరికి వచ్చినాం. సో నైట్ ఓపెన్ ఉండదంట, మేబీ 12 midnight వరకు ఓపెన్ ఉంటుంది. midnight తర్వాత క్లోజ్, లైక్ 1 o'clock 12 o'clock దాకా ఓపెన్ ఉండొచ్చు, 12 తర్వాత క్లోజ్. సో ఇక్కడ నుంచి మన సబ్స్క్రైబర్ ఉన్నాడు ఇక్కడనే. సో డిఎల్ఎఫ్ దగ్గర ఓపెన్ ఉంటాయి అంటుండు. లెట్స్ గో డిఎల్ఎఫ్ దగ్గర పోయి ట్రై చేద్దాం, ఏమున్నాయి ఏందో చెక్ చేద్దాం. ఇక్కడ ఒక టీ టైం కూడా ఉంది. ఆల్ ది బెస్ట్, డ్రైవ్ సేఫ్. ఓకే, జొమాటో చేస్తాడు మన సబ్స్క్రైబర్, చాలా ఇక్కడ కలిసిండు. ఆల్ ది బెస్ట్ బ్రో. కరెంట్లీ డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నాం మనం. ఈడ ఫ్రీ ప్రసాదం పంచితే ఏదైతే క్రౌడ్ ఉంటుందో ఆ లెవెల్ ఉంది క్రౌడ్. ఈడ ఎక్స్పెక్ట్ చేసిన ఈ రేంజ్ ఉంటుందని చెప్పి ఈ టైంలో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజ్. అన్ని స్టాళ్ళ కాడ నిలబడుతున్నాడు, అట్లుంది. సో ఆల్మోస్ట్ టైం ఇంకో 5 minutes 3 అవుతుంది. రోజుల తర్వాత నైట్ రైడ్ పోయినాం. ఎట్లా అనిపించింది, ఏం సంగతి నీకు? స్లైట్లీ రిఫ్రెషింగ్. ఫస్ట్ ఎందుకు కాబోయి అనిపించింది. 12 గంటలకు బయటికి పోదామంటే ఈ బుద్ధం నాన్న పండుకుందామని. నీ కళ్ళలా నిద్ర కనిపిస్తుంది. నిద్ర, స్లీప్ అలవాటు అయిపోయింది ఆ లైఫ్. 11:30 wrap up. అంటే ఇక క్యాండీ ఉంది కదా, బేసిక్ గా క్యాండీ ఉంది కాబట్టి ఇక క్యాండీ కోసం మేము కూడా వాడుకోవాల్సి వస్తుంది. రేపు పొద్దున్నే లేచి 9 o'clockకి క్యాండీ స్కూల్ ఉండాలి, 8:45కి క్యాండీ స్కూల్ ఉండాలి. సో దట్ మీన్స్ 12 o'clock రాత్రి 11 o'clock 10 o'clock అలా అంతా ర్యాప్ చేసి దాన్ని పడుకోబెట్టాలి. మేము పడుకునే వరకు ఆయమ పడుకోదు. బేసికల్ గా ఒక రొటీన్ ఫాలో అవ్వాలంటే ఇంటికి పెద్దోళ్ళు ఫస్ట్ ఫాలో అవ్వాలి, అప్పుడే పిల్లలు చేయాలని అనుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మా క్యాండీ దగ్గర ఉన్న అలవాటు ఇంకోటి ఏంటంటే మేమిద్దరము బెడ్రూమ్లోకి వస్తేనే ఆమె వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు ఒక్కరు పడుకుంటే ఇంకొకరు మేల్కున్నారు అనుకోండి, వాళ్ళతో ఉంటుంది. డాడీ పని చేస్తే డాడీ దగ్గరకు వస్తుంది, మమ్మీ పని చేస్తే మమ్మీ దగ్గర. లైట్స్ ఆఫ్ చేస్తే ఆమె దగ్గర వస్తుంది. ఒక సైడ్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసి చూసాం, ఇంకొక సైడ్ ఎట్లుంటుంది ఏంటన్నది అది కూడా మీకు బ్లాగ్లో చూపిస్తా. ఓకే చలో పడుకోపో, గుడ్ నైట్. సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఎంటర్టైనింగ్ కాంటెంట్ కోసం. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.